రజనీకాంత్ 'లాల్ సలాం' మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఒక రొటీన్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఒక క్రికెట్ మ్యాచ్ వల్ల 2 మతాల మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ గొడవల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనేది మూవీ మెయిన్ ప్లాట్. మూవీ విషయానికొచ్చేసరికి యావరేజ్ గానే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వవు. రజనీకాంత్‌వి కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రమే బావుంటాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే రజనీకాంత్ గారి ప్రతి మూవీకి మనో గారే డబ్బింగ్ ఇస్తారు. కానీ ఈ మూవీలో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు డబ్బింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకి మనో గారు ఎప్పటి నుంచో అలవాటు అయిపోయారు. అయితే ఇప్పుడు సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి ఇచ్చిన డబ్బింగ్ కూడా మూవీకి మైనస్ పాయింట్ అయింది. ఓల్డ్ మూవీస్కి ఇచ్చారు అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు బోర్ కొడుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కూడా బోరింగ్గానే ఉంటుంది. 1-2 సీన్స్ తప్ప అంతగా ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఏమీ ఉండవు. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు, రొటీన్గానే ఉంటుంది. హిందూ ముస్లిం ఒకటే అని ఒక మెసేజ్ ఉంటుంది. అది ఒక మంచి మెసేజ్ అనే చెప్పొచ్చు. రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే మాత్రం ఏమీ ఉండదు. మిగతా ఆర్టిస్ట్ కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది. డైరెక్షన్ కూడా అంత గొప్పగా ఏం అనిపించదు. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా యావరేజ్ గానే ఉంటాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొంచెం వీక్ గానే అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీరు కూడా మూవీ చూసినట్లయితే కామెంట్లో రేటింగ్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.